నిన్న ఇజ్రాయెల్ 1976లో యుగాండాలో 100 మందికి పైగా హాస్టేజెస్ను ఎలా రక్షించిందో సేమ్ అటువంటి ఆపరేషన్ జరిపిందండి. నోవా అర్గమని ఈ ఇజ్రాయలీ అమ్మాయి గుర్తుందా? అక్టోబర్ 7th రోజు రేవ్ పార్టీ చేసుకుంటూ ఉన్న సమయంలో ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ను హమాస్ బందీలుగా పట్టుకున్నారు. నోవాను మోటార్ సైకిల్లో ఎత్తుకుపోతూ ఉంటే నోవా డోంట్ కిల్ మీ అని అరుస్తున్న విజువల్స్ మనమందరం చూసాం. నిన్న రెస్క్యూ చేయబడిన నలుగురిలో ఈ అమ్మాయి కూడా ఉంది. సంతోషించదగ్గ విషయం ఏంటి అంటే నిన్న ఈ అమ్మాయి ఫాదర్ యొక్క బర్త్డే. ఈ అమ్మాయి తిరిగి రావడం అనేది ఆ తండ్రికి పెద్ద గిఫ్ట్ లాంటిది. అక్టోబర్ 7th రోజు హమాస్ ఎత్తుకుపోయిన 100 మంది హాస్టేజెస్లో నిన్న ఇజ్రాయెల్ నలుగురిని విడిపించుకుని వచ్చింది. ఈ హాస్టేజ్ రెస్క్యూ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఆర్నాన్. ఈ ఆపరేషన్ ఉదయం పూట గాజా యొక్క హార్ట్ ల్యాండ్ అయిన నుసిరాత్ క్యాంప్లోని 2 బిల్డింగ్స్లో బందీలుగా ఉన్న 4 హాస్టేజెస్ను విడిపించారు. ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, మొసాద్ ద్వారా ఇంటెలిజెన్స్ ఎలా అందుకున్నారు, హాస్టేజెస్ను ఎలా కాపాడారు అనే డీటెయిల్స్ ఇచ్చే ముందు దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో యొక్క రీచ్ అంత పెరుగుతుంది. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఈ ఆపరేషన్ను ఇజ్రాయెల్ యొక్క యమామ్ కౌంటర్ యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ లీడ్ చేసింది. ఈ రెస్క్యూ మిషన్లో యమామ్ యూనిట్ యొక్క చీఫ్ ఇన్స్పెక్టర్ అయిన అర్నాన్ జ్మోరా తీవ్రంగా గాయపడి చనిపోవడంతో ఈ ఆపరేషన్ పేరును సీడ్స్ ఆఫ్ సమ్మర్ నుండి ఆపరేషన్ ఆర్నార్గా మార్చారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధ సమయంలో హమాస్ కాన్స్టెంట్గా హాస్టేజ్ను ఒక చోటి నుండి ఇంకొక చోటికి మారుస్తుండడం వల్ల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కు బందీలను వెతకడం చాలా కష్టంగా మారిపోయింది. మొదటగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్కు షిన్బేట్ యొక్క గూఢచర్య సంస్థలకు నుసిరాత్ క్యాంప్లోని 2 బిల్డింగ్స్లో 4 ఇజ్రాయలీలు బందీలుగా ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్, ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ నుసిరాత్ అనేది ఇక్కడ మ్యాప్లో చూడండి, గాజా స్ట్రిప్ యొక్క మధ్య భాగంలో సెంటర్లో నడి బొడ్డులో ఉంటుందండి. ఇది ఇజ్రాయెల్ ఆర్మీ యొక్క హైలైట్ ఏంటి అంటే ప్లానింగ్ చేయడం. ఈ ఆపరేషన్ను లీడ్ చేస్తున్న యమామ్ యూనిట్ ఇజ్రాయెల్లో అచ్చం నుసిరాత్ క్యాంప్ లాంటి ఒక సెట్ వేశారు. ఆ సెట్లో 2 బిల్డింగ్స్ను వేసి హాస్టేజ్ను ఎలా రక్షించాలి అని ప్రాక్టీస్ చేశారు. ఎంత ఫాస్ట్గా హాస్టేజ్ను రక్షించాలి, తక్కువ సమయంలో ఎలా రక్షించాలి అని డ్రిల్ చేశారు. మిలిటరీ డ్రిల్ చేసి ప్రాక్టీస్ చేసి యుద్ధ భూమిలో దిగారు. 1976లో ఆపరేషన్ ఎంటబే సమయంలో కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇలాంటి డ్రిల్స్ చేసి యుద్ధ భూమిలో దిగింది. ఆ ఆపరేషన్లో ఇప్పటి ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు తమ్ముడు వీరమరణం పొందారు. నిన్న జరిపిన రెస్క్యూ ఆపరేషన్కు కొద్ది రోజుల ముందు నుసిరాత్ క్యాంప్కు చుట్టుప్రక్కల ఉన్న హమాస్ యొక్క సంఖ్యలను తగ్గించడానికి ఇజ్రాయెల్ ఆర్మీ ఇంకొక కొత్త ఆపరేషన్ను లాంచ్ చేసింది. ఈస్టర్న్ బురేజ్లో, ఈస్ట్ ఆఫ్ నుసిరాత్లో అండ్ ఈస్ట్ డేర్ అల్ బాలాలో ఇజ్రాయెల్ ఆపరేషన్ను లాంచ్ చేసి నుసిరాత్ క్యాంప్ చుట్టూ ఉన్న హమాస్ యూనిట్ యొక్క సంఖ్యను తగ్గించింది. తర్వాత సాయంత్రం ఈ ఆపరేషన్ను ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరియు డిఫెన్స్ మినిస్టర్ యావ్ గ్యాలెంట్ అప్రూవ్ చేశారు. ఈ ఆపరేషన్లో ట్విస్ట్ ఏంటి అంటే నుసిరాత్ క్యాంప్లో 2 2-story బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ 2 బిల్డింగ్స్లో ఎగ్జాక్ట్గా ఏ బిల్డింగ్లో బందీలు ఉన్నారు అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ దగ్గర లేదు. ఒకవేళ ఇజ్రాయెల్ ట్రూప్స్ ఒక బిల్డింగ్ పైన దాడి చేశారు అనుకోండి, జస్ట్ అనుకోండి బిల్డింగ్ నెంబర్ 1 పైన దాడి చేశారు. కర్మకాలి హాస్టేజ్ అందరూ బిల్డింగ్ నెంబర్ 2లో ఉంటే బిల్డింగ్ నెంబర్ 2లో ఉన్న హమాస్ బిల్డింగ్ నెంబర్ 1లో ఇజ్రాయెల్ అటాక్ చేశారు అని గ్రహించి మొట్టమొదటిగా చేసే పని బిల్డింగ్ నెంబర్ 2లో ఉన్న హాస్టేజెస్ అందరినీ చంపేస్తారు. మీకు ఒకవేళ గాజాలో కిడ్నాప్స్ ఎలా ఉంటాయి, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం ఎలా ఉంటుంది అనే క్లారిటీ రావాలి అంటే నెట్ఫ్లిక్స్లో ఫౌదా అనే వెబ్ సిరీస్ను చూడండి. అందులో ఈ హీరోను కూడా ఒక సందర్భంలో హాస్టేజ్గా పట్టుకుంటారు. సో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఏం చేసింది, ఒక బిల్డింగ్ని ఒకసారి అటాక్ చేయకుండా ఒకేసారి 2 బిల్డింగ్స్ పైన అటాక్ చేసింది, ప్రిసైజ్గా అటాక్ చేసింది. నిన్న శనివారం ఉదయం 11 గంటలకు యమామ్ యూనిట్ మరియు షిన్బేట్ యూనిట్ 2 బిల్డింగ్స్ పైన రైడ్ చేసింది. ఇక్కడ హమాస్ తెలివి చూడండి, 2 బిల్డింగ్స్లోని ఒక బిల్డింగ్ ఒక పాలస్తీన్ ఫ్యామిలీ ఇంట్లో ఇజ్రాయలీ అమ్మాయి అయిన నోవాను ఉంచారు. 2వ బిల్డింగ్లో మిగతా 3 హాస్టేజ్ను ఉంచుకున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇజ్రాయలీ హాస్టేజ్ను పాలస్తీన్ ఫ్యామిలీస్ ఇంట్లో ఎందుకు ఆశ్రయం ఇచ్చారు అంటే లుక్, హమాస్ తెలివి ఇలానే ఉంటుంది. హమాస్ మొత్తం పాలస్తీనా ప్రజల మధ్యలోనే ఉంటారండి. పాలస్తీన్ ఫ్యామిలీస్కు డబ్బులు ఇచ్చి హాస్టేజ్ను సామాన్య ప్రజల ఇంట్లో దాస్తారు. ఛానల్ 12 ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నిన్న విడిపించుకొచ్చిన హాస్టేజ్ అయిన గోజ్లో మరియు జీవ్ అనే 2 హాస్టేజెస్ను దాదాపు 8 నెలల పాటు 4 పాలస్తీన్ సామాన్య ప్రజల ఇంట్లో మార్చి హమాస్ దాచిపెట్టారు. ఇజ్రాయెల్ అఫీషియల్స్ ప్రకారం నోవాను దాచిన బిల్డింగ్ నుండి నోవాను చాలా ఈజీగా విడిపించుకున్నారు. కానీ ఇంకొక బిల్డింగ్లో ఉన్న మియర్ జాన్, కోజ్లవ్ అండ్ జీవ్ అనే ఈ 3 హాస్టేజెస్ను విడిపించడానికి చాలాసేపు గన్ ఫైట్ జరిగింది. ఈ పరస్పర దాడుల్లో యమామ్ యూనిట్ యొక్క ఇజ్రాయలీ చీఫ్ సోల్జర్ అయిన అర్నాన్ జ్మోరా తీవ్రంగా గాయపడి కొద్ది గంటల తర్వాత చనిపోయారు.
తర్వాత క్విక్గా ఇజ్రాయెల్ ఫోర్సెస్ బ్యాకప్ ఇచ్చారు. మిగతా 3 హాస్టేజ్ను కూడా తర్వాతి సమయంలో రక్షించారు. ఈ హాస్టేజ్ను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్న వీడియో ఇక్కడ చూడండి. ఈ హాస్టేజ్ను తరలిస్తున్న వీడియోస్ కూడా ఇక్కడ చూడొచ్చు. హమాస్ గవర్నమెంట్ మీడియా ఆఫీస్ ప్రకారం ఈ ఆపరేషన్ కోసం దాదాపు 210 మంది పాలస్తీన్ ప్రజలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చంపింది అని చెప్పారు. దీన్ని ఐడిఎఫ్ ఎక్నాలెడ్జ్ చేసింది. ఐడిఎఫ్ ఏమంటోంది అంటే హాస్టేజ్ను సామాన్య ప్రజల ఇంట్లో పెట్టడం అనేది హమాస్ చేసిన తప్పు, దీనికి బాధ్యత హమాస్ వహించాలి. 210 మంది చనిపోయారు అనే దాని మీద మాకు ఐడియా లేదు, కానీ దాదాపు 100 వరకు క్యాజువాలిటీస్ ఉండొచ్చు అని ఇజ్రాయెల్ స్పోక్స్ పర్సన్ అయిన రేర్ అడ్మిరల్ డానియల్ హజారీ కన్ఫర్మ్ చేశారు. హాస్టేజ్ను హమాస్ క్యాంప్స్లో ఉంచాలి. సామాన్య ప్రజల ఇంట్లో ఉంచితే ప్రతిదాడి జరిగినప్పుడు సామాన్య ప్రజలు కూడా చనిపోతారు. 4 కోసం 100 మంది చనిపోయారు అంటే మామూలు విషయం కాదు. మిలిటరీ ఆపరేషన్స్లో యుద్ధాల్లో సామాన్య ప్రజల్ని దూరంగా పెట్టాలి. ఇది యుద్ధం యొక్క రూల్. సామాన్య ప్రజల్ని యుద్ధాల్లో ఇన్వాల్వ్ చేయొద్దు. ఈ మొత్తం ఆపరేషన్ను స్పెషల్ ఆపరేషన్ రూమ్లో కూర్చొని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, డిఫెన్స్ మినిస్టర్ యావ్ గ్యాలంట్, ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ హర్జీ హలేవి అండ్ షిన్ బెట్ సెక్యూరిటీ సర్వీసెస్కు డైరెక్టర్ అయిన రోనెన్ బార్ అబ్జర్వ్ చేశారు, ఓవర్సీ చేశారు. దాని యొక్క విజువల్స్ ఇక్కడ చూడొచ్చు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలయ్యి 246 రోజుల తర్వాత ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఆపరేషన్. రెస్క్యూ చేయబడిన హాస్టేజ్కు మెడికల్ చెకప్స్ చేయించారు. ఇనిషియల్ మెడికల్ చెకప్స్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఫైనల్ మెడికల్ చెకప్స్ కోసం హాస్పిటల్కు పంపారు. రెస్క్యూ చేసిన హాస్టేజ్లో ఆండ్రీ కోజ్లా అనే వ్యక్తి నోవా మ్యూజిక్ ఫెస్టివల్లో సెక్యూరిటీగా పనిచేసేవారు. అక్టోబర్ 7th రోజు ఇతన్ని హమాస్ ఎత్తుకుపోయారు. మీర్ జనే అనే ఇంకో హాస్టేజ్ కూడా అక్టోబర్ 7th రోజు నోవా ఫెస్టివల్ సమయంలో హమాస్ ఎత్తుకుపోయారు. జ్లోమి జీవ్ను కూడా అక్టోబర్ 7th రోజు నోవా ఫెస్టివల్ నుండే హమాస్ హాస్టేజ్గా పట్టుకుంది. ఇక నోవా గురించి తెలిసిందే. నోవా రేవ్ పార్టీలో తన బాయ్ ఫ్రెండ్తో పాటు ఉంది. హమాస్ సడన్గా అటాక్ చేసి బాయ్ ఫ్రెండ్ను ఎత్తుకుపోయారు. నోవాని మోటార్ సైకిల్లో ఎత్తుకుపోయారు. నోవా ఆ రోజు ఏడుస్తున్న దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నోవా హ్యాపీగా తన తండ్రితో సెలబ్రేట్ చేస్తోంది, తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేస్తుంది. ఈ 4 హాస్టేజ్ ఒక ఇమేజ్ చూడండి. హ్యాపీగా వారి యొక్క ఫ్యామిలీస్తో కలిసిపోయారు. మిగతా హాస్టేజ్ అందరినీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇజ్రాయెల్ విడిపించుకోవాలి, యుద్ధం ఆగిపోవాలి అని కోరుకుంటూ ఒక రోజు ముందు నుస్రాత్ క్యాంప్ చుట్టుపక్కల ఉన్న 8 మంది హమాస్ సభ్యులను ఎలిమినేట్ చేసిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. ఈ 8 మంది స్కూల్స్లో దాక్కున్నారు అని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి. UNRWA స్కూల్లో ఒక క్యాంపులో హమాస్ దాక్కున్నారు. స్కూల్లో దాక్కున్న హమాస్ను ఎలిమినేట్ చేశాము అని ఇజ్రాయెల్ ప్రకటించింది. అమీరామ్ కూపర్, హేమ్ పెర్రీ, యోరామ్ మెజ్గర్, నాదల్ పపల్వల్ అనబడే ఈ 4 ముస్లింలను హమాస్ అక్టోబర్ 7th నుండి క్యాప్టివ్స్గా పట్టుకుంది. ఇంతవరకు వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళ బాడీస్ ఎక్కడుంది, వీళ్ళు అసలు బ్రతికే ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ లేదు. వీళ్ళని అతి తొందరలో రక్షిస్తాము అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించడం జరిగింది. హమాస్ పాలస్తీన్ ప్రజల ఇంట్లో ఎలా స్థావరాన్ని ఏర్పరుచుకుంటుంది అని తెలియడానికి ఈ వీడియో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ హోమ్ ఇన్ రఫా దట్ హమాస్ హ్యాస్ బూబీ ట్రాప్స్. అంటే సామాన్య ప్రజలు ఉండే ఇంట్లో బూబీ ట్రాప్స్ ఉన్నాయి అని ఇజ్రాయెల్ చెబుతోంది. అండ్ ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ ఉన్న ట్యాంక్ని ఇక్కడ చూడండి. ఎక్స్ప్లోజివ్ బ్యారల్స్ ఇంట్లో ఉన్నాయి. సో ఈ యుద్ధం అనేది ఆగాలి అని కోరుకుంటూ మిగతా హాస్టేజ్ అందరినీ హమాస్ విడిచిపెట్టి శాంతితో ఈ మొత్తం ఇష్యూని క్లోజ్ చేయాలి అని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఇటువంటి కంటెంట్ ఇంకా చేయాలి అంటే నేను మీ నుండి కోరుకునేది దయచేసి వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన వీడియోస్ను షేర్ చేయండి. అప్పుడే మన ఛానల్ యొక్క రీచ్ పెరుగుతుంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.